కూలి పిల్లలు ఇచ్చారు, పారిశ్రామికవేత్తలు ఇచ్చారు. ఎవరి మీద నమ్మకం? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అదే మీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేదా? మీ నాయకుడి మీద పారిశ్రామికవేత్తలకు కానీ ప్రజలకు కానీ నమ్మకం ఉందా? మీరు దొంగలు కాదు, గది దొంగలు. మీరు గది దొంగలు కాబట్టికే ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు, చీకొట్టారు. మీరు మాట్లాడేది అసలు మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయామని మీకు విశ్లేషించుకోకుండా ఇంకా అదే మూడులో ఉండి నేనే రాజు నేనే మంత్రి అంటున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి, మీకేదన్నా దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డిని వెచ్చలో పెట్టు. అంటే ఒకటి ఉందిలే, ఈ గుంటనక్కని ఏ పార్టీలో కూడా చేర్చుకోరు. ఏ పార్టీలో చేర్చుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొడవలాని, వంశీ, విజయసాయి రెడ్డి, అవినాష్, అలాగే రోజా, వీళ్ళు ఆ లిస్టులో ఉన్నాడు కాబట్టి ఏ పార్టీలో చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నాడు. నువ్వా నీతులు చెప్పేది? లోకేష్ బాబు గారి గురించి నువ్వా మాట్లాడేది? రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ ఎంత ఉంది? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశాక తెలుగుదేశం పార్టీకి ఎంత గ్రాఫ్ పెరిగింది? లోకేష్ బాబు గారు సత్తా అది. లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు గారిని లెక్ చేస్తారు. లోకేష్ బాబు గారి నాయకత్వం కింద పనిచేయాలనుకుంటారు. నువ్వేంటి లోకేష్ బాబు గారి మీద సీనియర్లంతా గురువు ఉన్నారు అని పెడతావు. అసలు నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? ప్రెస్సులను తిట్టడం, ప్రెస్ అధిపతులు తిట్టడం, అదే ఏళ్ళు తిట్టడం అనుకున్నావా? అసలు నీ శాంతి నివాసం గురించి చెప్పండి. నీ శాంతి నివాసం గురించి మాట్లాడవేంటి? నీకు మళ్ళీ నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి కొంతమంది త్వరలో జైలుకి వెళ్తారు. ఇవాళ నువ్వు ఎక్స్లో నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు. ఇలాంటప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడు. తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నెయ్యిని ఎందుకు వాడుతున్నారు మీరు? అది కూడా జంతువుల కొవ్వు. పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఏ మీడియాలోనన్నా 2019 నుంచి 2024 వరకు తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి. మీరే మాట్లాడేది.